yes yes it's clear అండి. ఉషా my గారు voice clear? మీ వాయిస్ కూడా చాలా క్లియర్ గా ఉంది. ఇట్స్ క్లియర్. ఉషా గారు మత మార్పిడులు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి, భారతదేశంలో కూడా జరుగుతున్నాయి. అన్ని వర్గాల నుంచి కూడా ఈ మత మార్పిడులు జరుగుతున్నాయి, లేదంటే ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్, ఇంటర్ రీజియన్ మ్యారేజెస్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఈ జరిగే దాంట్లో స్పెసిఫిక్ గా ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసి ఈ రకంగా లవ్ జిహాద్ అని పేరు పెట్టడం కరెక్ట్ కాదు అనేది కొంతమంది వాదన. ఏమంటారు? లవ్ జిహాద్ పెట్టకపోవడం అట్లా ఏమి ఉండదు సార్. ఇది ఇవాళ కాదు జరిగేది. మన భారతదేశంలో ఎన్నో ఏళ్లగా, ఎన్నో వందల ఏళ్లగా ఇదే పరిపాటిగా వస్తోంది. ఇవాళ మనకి దీన్ని లవ్ జిహాద్ గా మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ ఎన్నో వందల ఏళ్లగా వచ్చిందండి. ఇవాళ మనం కశ్మీర్ అంశం తీసుకుంటే మనకి కశ్మీర్ లో ఉన్న కశ్మీరీ పండిట్ని తరిమేశారు. ఒకప్పుడు కశ్మీర్ అనే దేశం, కశ్మీర్ అనే రాష్ట్రము మొత్తం హిందూ పండిట్స్, హిందూస్ అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ముస్లిం మయం అయిపోయింది. ఎట్లా అయిపోయింది అక్కడ అంటే జస్ట్ బికాస్ ఒక ఇంటి నుంచి ఒక ఆడపిల్ల వెళ్లి ఒక ముస్లిం ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రేమే అనుకోండి. ఇందాక మీరు ఆవిడ ఒక క్వశ్చన్ అడిగారు, ప్రేమ పేరుతో తల్లిదండ్రులే వాళ్ళే ఫీల్ అవుతున్నారా అని. లేదు, లవ్ జిహాద్ అనేది జరుగుతోంది. ఇవాళ కాదు, ఎన్నో వందల ఏళ్లగా జరుగుతుంది. ఇవాళ మనకి నోటీస్ లోకి వచ్చింది. ఇవాళ మనకి అర్థమవుతోంది, అయ్యో మన ఇంట్లో మన ఆడపిల్ల వెళ్ళిపోతే ఈ ప్రేమ అనే తల్లిదండ్రుల మీద ఉంటుంది, అప్పచెల్లెల మీద, అందరి మీద ప్రేమ ఉంటుంది. కానీ అది ఎట్లా మారుతోంది? ఆ ప్రేమ ఎట్లా మారుతోందండి? చాలా డిఫరెంట్ గా మారుతోంది. ఇందాక ఫస్ట్ లో ఆవిడ పాఠక్ గారు చెప్పినట్టు, మన ఆడపిల్ల ఎక్కడైనా కనపడితే ఎక్కడుందో తెలియదు, ఎక్కడ దొరుకుతుందో, అసలు దొరుకుతుందో దొరకదో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ ఈ లవ్ జిహాద్ అన్నది మన భారతదేశంలో చాలా జరుగుతోంది. అండ్ ఐ టెల్ యూ, ఈ లవ్ జిహాద్ అని ఎవరెవరికి జరుగుతోంది? ఎకనామికల్ గా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆడపిల్లలకి, లేదా ఫైనాన్షియల్ అంటారు మన సోషల్ సెక్యూరిటీ లేని ఆడపిల్లలకి, హైఫై క్లాస్ అంటే వాళ్ళకి చాలా హైఫై క్లాస్ కావాలి, చాలా లగ్జరియస్ లైఫ్ కావాలి అనుకునే కొంతమంది హిందూ ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ సిస్టమ్స్ లో లేని వాళ్ళ ఇళ్లలో ఇది బాగా జరుగుతోంది. ఐ హావ్ మై సెల్ఫ్ కౌన్సిల్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ అండి. ఎన్నో కేసెస్ బాగా చదువుకున్న వాళ్ళ ఇళ్లలో కూడా జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది? ఐదర్ సింగిల్ పేరెంట్ అంటే ఒక తల్లి ఉంటుంది, తండ్రి పట్టించుకుంటాడు, తండ్రి ఎక్కడికో వెళ్ళిపోతాడు. లేదు, బాగా ఆర్థికంగా ఉంది కానీ తోపుట్టువులు లేరు, నో షేరింగ్ నో కేరింగ్. ఎందుకంటే హిందువులందరూ ఏకో నారాయణ హరి తయారయ్యారు, అందరూ ఒకళ్ళే కంటున్నారు, ఇంకొకళ్ళకి అంటం లేదు. వాళ్ళు ఒకడే పిల్లవాడు ఉంటాడు, షేరింగ్ లేదు, ఏం లేదు, కష్టం సుఖం ఏదైనా వచ్చిన అమ్మ నాన్న చెప్పుకోవడానికి భయం ఉండడం వల్ల వాడు ఎవరైనా ప్రేమగా చూపిస్తే ఇమీడియట్లీ గర్ల్స్ ఆర్ గోయింగ్ అరౌండ్ దోస్ గైస్. అండ్ అది వాళ్ళకి టార్గెట్ గా పెట్టుకుంటారండి. మనకి గుళ్ళల్లో గోపురాల్లో ఏమి చెప్పరు, కానీ పక్కాగా మస్జిద్లలో మద్రాసాలో చెప్తారు. ఇది ఇవాళ కాదండి, నేను ఇది ఎప్పటి నుంచో వింటున్నాను. కానీ ఈ మధ్యలో బాగా బికాస్ ఒక పొలిటికల్ పార్టీ ఏదో రూల్ చేస్తుంది కాబట్టి లవ్ జిహాద్ ఉందా అని క్వశ్చన్ చేస్తున్నారు. నో, ఇట్ ఈస్ దేర్. మతం మారడం వల్ల ఒక ఆడపిల్ల ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళితే వాట్ విల్ హ్యాపన్ సార్? లీగల్ గా కూడా అడగండి, ఆలోచించండి శివ గారు. ఒక అమ్మాయి ఒక ఇంటి నుంచి, హిందూ ఇంటి నుంచి ముస్లిం ఇంటికి వెళ్తే షీ బికమ్స్ ఏ ముస్లిం. She has to change her name according to the rules of Islam. తను ఇస్లాం కింద మారి అప్పుడు తన పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉంది. కానీ మన హిందూ చట్టాల ప్రకారం అట్లా లేదు. సో వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈస్ నాట్ పర్సనల్ బట్ ఇట్ ఈస్ దేర్. లవ్ జిహాద్ అన్నది ముమ్మాటికి జరుగుతూనే ఉంది, అవుతూనే ఉన్నాయి కేసెస్. మన హిందువుల మీద దాడి జరుగుతుంది. రైట్. ఓకే ఉషా గారు, మనతో పాటు